యోవేలు గ్రంథము 3వ అధ్యాయము. ఆ దినములలో అనగా యూదావారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులనందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొనిపోయి, వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును. వారు నా జనుల మీద చీట్లు వేసి వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకై ఒక చిన్న దానిని ఇచ్చి త్రాగుచూ వచ్చిరి గదా. తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిష్తీయ ప్రాంత వాసులారా, మీతో నాకు పని ఏమి? నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారము చేయుదురా? మీరు నాకేమైనా చేయుదురా? నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొని పోతిరి. నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గుళ్లలో ఉంచుకొంటిరి. యూదావారిని యెరూషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రేకీయులకు అమ్మివేసితిరి. మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తిమీదికి రప్పించెదను. ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తిమీదికి రాజేయుదును. మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలములలో నుండి నేను వారిని రప్పింతును. మీ కుమారులను కుమార్తెలను యూదావారికి అమ్మివేయింతును. వారు దూరముగా నివసించు జనులైన షెబాయీయులకు వారిని అమ్మివేయుతురు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి. యుద్ధము ప్రతిష్ఠించుడి. బలాఢ్యులను రేపుడి. యోధులందరూ సిద్ధపడి రావలెను. మీ కర్రులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి. మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. చుట్టుపట్లనున్న అన్యజనులారా, త్వరపడి రండి, సమకూడి రండి. యెహోవా నీ పరాక్రమశాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును. అన్యజనులు లేచి అచ్చటికి రావలెను. పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయడి. గానుగ నిండియున్నది, తొట్లు పొర్లి పారుచున్నవి. జనుల దోషము అత్యధికమాయెను. మీరు దిగి రండి. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చేయున్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడియున్నారు. సూర్యచంద్రులు తేజోహీనులైరి. నక్షత్రముల కాంతి తప్పిపోయెను. యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు. యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును. ఇశ్రాయేలీలకు దుర్గముగా ఉండును. అన్యులిక మీదట దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. మీ దేవుడనైన యెహోవాను నేనే. నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకొందురు. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును. కొండలలో నుండి పాలు ప్రవహించును. యూదా నదులన్నిటిలో నీళ్లు పారును. నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. ఐగుప్తీయులను ఎదోమీయులను యూదావారి మీద బలాత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులగు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్తు దేశము పాడగును. ఎదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఉండును. ఈలాగున నేను ఇంతకు ముందు ప్రతీకారము చేయని ప్రాణదోషమునకై ప్రతీకారము చేయుదును. అయితే యూదాదేశములో నివాసులు నిత్యముందురు. తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును. యెహోవా సీయోనులో నివాసిగా వసించును.